ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. న్యాయవాదులు ఇక్కడ ఉన్న మన అక్కలందరినీ కూడా పోలీసు వాళ్ళు చూడండి, మమ్మల్ని ఒక డీసీఎంలో వేసేసి ఏ విధంగా తరలిస్తున్నారో చూడండి. న్యాయవాదులారా, దయచేసి మీరందరూ బయటికి రండి. మనం హక్కుల కోసం మనం పోరాటం చేసుకుందాము. ఏ విధంగా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు కూడా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. దయచేసి మీరందరూ కూడా మేము ఎక్కడున్నామో తెలుసుకోండి. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారో కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కొంత దూరం మమ్మల్ని తీసుకొని వచ్చేసి మా అందరినీ కూడా ఒక డీసీఎంలో వేసేసి తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతారో తెలుస్తలేదు. మనము మన హక్కుల కోసం ఒక డెమోక్రటిక్ వేగా మనము సెక్రటేరియట్ ముందు నిలబడి నిరసనలు తెలపలే, ఏం తెలవలే, ఓన్లీ ప్లకార్డ్స్ పట్టుకొని నిలబడితే కూడా వాళ్ళు వినకుండా అక్కడికి ముందుకు వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని ఇప్పుడు డీసీఎంలో వేసేసి మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజు బయటకు వచ్చినందుకు వాళ్ళని కూడా తీసుకొని ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారో చూడండి. ప్రొటెక్షన్ యాక్ట్ అడిగినాము మేము, వాళ్ళని వాళ్ళ ఆస్తులు ఏమని అడిగినామా, వాళ్ళ దాంట్లో వచ్చే దాంట్లో వాళ్ళ కమిషన్లలో షేర్ మేమని అడిగినామా? న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయము, న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు నడి రోడ్డు మీద నరికిన తర్వాత కూడా ఇప్పటి వరకు మాకు ఎటువంటి లక్ష్యం దొరకలేదు. మాకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము కోరినందుకు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టుకుంది, వాళ్ళ అభయాస్త్రంలోనే పెట్టుకుంది. ఏమని? మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తామని. ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇక్కడ పోయింది, యువ న్యాయవాదులకు స్టైఫైన్ అన్నారు, అది ఎక్కడ పోయింది? ఇది ప్రశ్నించడానికి మేము వచ్చినందుకు మా దళాన్ని నొక్కి ఈరోజు మమ్మల్ని చూడండి ఈ డీసీఎంలో ఏదైనా మమ్మల్ని చూడకుండా మమ్మల్ని డీసీఎంలో ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలియదు. కనీసం మాకు వాటర్ కూడా ఇవ్వండి కూడా వాటర్ కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం మీ అందరూ కూడా మీరు ఒక్క విధంగా ఈ ఆలోచన చేసి అడ్వకేట్స్ అందరూ కూడా కదిలి రావాలని ముందుకి కోరుకుంటున్నాను. ఇది మన కోసం పోరాడుతున్నాం, మన కోసం కొట్లాడుతున్నాం. సీఎం గారు ఇచ్చినటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మన వెల్ఫేర్ కోసం, మన కోసం మనం అడుగుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీరు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం. ఎవరికైతే అడ్వకేట్ సీఎం గారి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ ముఖ్యంగా మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ అడ్వకేట్స్ అందరూ రావాలి, దయచేసి మనందరం వస్తేనే సీఎం గారు కదిలేసేటట్టున్నారు. దయచేసి మీరందరూ రావాలని మరీ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి న్యాయవాదులు అంటారా, మీరందరూ కదిలి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో మాకు తెలుస్తలేదు. దయచేసి మేము మన తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ కూడా ఇది షేర్ చేయండి. మనకు రావాలి. ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నాం మాకు తెలియదు, ఈ రోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలియదు. మీరందరూ చూడండి, ఈ డీసీఎంలో ఎవరైనా పోలీస్ వాళ్ళు ఉన్నారా? బోలారం పోలీస్ స్టేషన్ దొరకపోయారా?